నీవు నాతో నుండగా. నన్ను చూసి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. నన్ను చూసి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడిపినావే, శాశ్వతమైన కృపతో నన్ను నడిపినావే. నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేనేచిన చోటనే మనసారా నవ్వెదా, నేనేచిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేనెచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేనెచ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా. హల్లెలూయా. మంచి పాటలు పడి కనపరిచిన సంఘస్థులకు నా వందనాలండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న విక్రమ్ గారు ముందుకు వచ్చి ఆయన ఎలా రక్షించబడ్డారో ఆయన సాక్ష్యం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. నాకు రక్షణ సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి వచ్చిన అవకాశం బట్టి పాస్టర్ గారికి అదేవిధంగా సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటిగా నా పేరు విక్రమ్ అండి. నేను తెలంగాణ వెంకటాపూర్ గ్రామం చెందినవాడిని. నేను క్రైస్తవ కుటుంబం నుండి జన్మించిన వాడిని. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చర్చికి తీసుకెళ్లేవారు. ముఖ్యంగా నేను 10th క్లాస్ వరకు నేను సండే స్కూల్లో ఎక్కువ ఉండేవాడిని. పాటలు నేర్చుకుంటూ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండేవాడిని. సండే స్కూల్లో ఉన్నప్పుడే బాగా అనిపించేది. ఎందుకంటే ఇలాగ చర్చిలో కూర్చున్నప్పుడు వాక్యం అర్థమయ్యేది కాదు. పాస్టర్ చెప్తుండేవాడిని, నేను నిద్రపోతుండేవాడిని. ఎక్కువ అంటే సండే స్కూల్లో నాకు చాలా నచ్చేది. పాటలు పాడుతూ యాక్షన్ సాంగ్ చేస్తూ అల్లరికి కొంచెం బాగుండేది. ఆ తర్వాతకి నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత మా పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి ఇంకా నువ్వు వాక్యం గురించి తెలుసుకోవాలంటే బైబిల్ కాలేజ్ ఉంది ముంబైలో, అక్కడ నువ్వు ఇంకా దేవుని గురించి తెలుసుకోవచ్చు, అక్కడ నీకు మంచి వాక్యాన్ని నేర్పిస్తారు అంటే తర్వాతకి నేను మా పేరెంట్స్ ద్వారా నేను సరే అని చెప్పి బైబిల్ కాలేజ్ వెళ్ళడం జరిగింది. నా ఇంటర్మీడియట్ తర్వాత నేను బైబిల్ కాలేజ్ వెళ్ళాను. బైబిల్ కాలేజ్కి వెళ్ళడం ద్వారా నాకు అక్కడ నేను దేవుని గురించి ఇంకా విషయాలు తెలుసుకున్న తర్వాతకి ఒకరోజు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన ఈ లోకానికి నీ నా పాపాల గురించమై ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. తర్వాతకి ఇంకా బైబిల్ చదువుతున్నాను, వాక్యం చదువుతున్నాను. ఆ విధంగా అక్కడ నన్ను మెసేజ్లు వింటున్నాను, పాటలు పాడుతున్నాను. అన్ని విషయాలు నేను చేస్తున్నప్పటికీ ఇంకా రక్షణ గురించి తెలుసుకోలేదు. కొద్దిగా నేర్చుకున్నప్పుడు నాకు ఉన్న డౌట్స్ అన్నీ నేను మా స్నేహితుడు సంపర్కం తెలియజేసుకున్నాను. తర్వాతకి ఆయన కూడా నాకు నేర్పించాడు. తర్వాతకి ఒక వాక్యం చెప్తూ దేవుడి లోకాన్ని ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆ వాక్యం ద్వారా నాకు వాక్యం చెప్తున్నప్పుడు నాకు గ్రహించాను. నేను నమ్మి విశ్వసించాను యేసుక్రీస్తు నిజమైన దేవుడు,
ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చి కర్ర శివుల్లో మరణించి తిరిగి లేచాడని నేను గ్రహించి ప్రార్థన ద్వారా నేను నా యొక్క పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తునందు నేను నిజమైన దేవునిగా నమ్మి అంగీకరించాను. తర్వాత నా ఇంటికి వచ్చిన తర్వాత సంఘంలో సాక్ష్యాన్ని పంచుకున్నాను. నేను బైబిల్ కాలేజీ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, అందరూ అనుకోవచ్చు బైబిల్ కాలేజీ వెళ్ళడం పాస్టర్ అవ్వడానికి వెళ్తారు అనుకోవచ్చు. కానీ నేను వెళ్ళింది ఏంటంటే, ఇంకా దేవుని గురించి విషయాలు తెలుసుకోవాలి, సంఘంలో మంచి వ్యక్తిగా జీవించాలి, ఇంకా తల్లిదండ్రులకు లోబడేది, ఇంకా వాక్యం గురించి తెలుసుకోవాలని వెళ్ళాను. అది మాత్రం జరిగింది. బైబిల్ కాలేజీ వెళ్ళకపోతే నేను మీ మధ్య ఉండకపోయాను. కానీ ఇలా మైక్ పట్టుకొని ఇంత చక్కగా మేము మందు సాక్ష్యం పంచుకునేవాడిని కాదు. దేవుడు ఎంతో నన్ను దీవించాడు. ఇంకా నా స్టడీస్ కోసం ప్రార్థించండి. నేను సెక్యులర్గా చదువుకుంటున్నాను. నా యొక్క బిజినెస్ సంబంధించిన కోర్సు నేను చదువుకుంటున్నాను. నా కోసం మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరు గ్రహించమని నా కోసం ప్రార్థన చేయాలని సంఘంలో వేడుకుంటూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. మంది సాక్ష్యం పంచుకున్న విక్రమ్ గారికి నా వందనాలండి. విక్రమ్ కోసం ఇక ముందు జరుగుతున్న వాక్య సందేశం కోసం మన మధ్యలో ఉన్న సంపత్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ గొప్ప దేవాని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఇతని మేము పాపులము ప్రభా. ఇతని మీ మీద విశ్వాసం ఉంచిన తర్వాతనే మేము ఇతన్ని ఈ విధంగా మీ సాక్షిగా నిలబెట్టుకున్నాను. మీకు ఎన్నో వందనాలు ప్రభా. ముఖ్యంగా ఈ సమయంలో విక్రమ్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇతన్ని ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదుటకు సాయం దయచేయమని అవుతున్నాం ప్రభా. ఆయన స్టడీస్లో మీరు సాయం దయచేయండి, కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా సంఘాన్ని బట్టి ప్రార్థన మీద సాయం తెచ్చింది. ఇతని సంఘాన్ని ప్రభా ఇతని మీ మీద విశ్వాసం ఉంటే సాయం తెచ్చామవుతున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ఇతని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఇతని మీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇతన్ని మీ దాసుల ద్వారా మాతో మాట్లాడండి, నోటికి దూరా ఉండి ప్రభా. ఇతన్ని ఇక్కడ ఉన్న గ్రామము ప్రభా మీరే నిజమైన దేవుడాన్ని అంగీకరించు సాయం దయచేస్తాం నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మనం ఇప్పుడు వాక్య సందేశంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్న మా పెద్ద, మా గురువు, మా దైవం ప్రసాద్ సార్ వచ్చి కొన్ని నిమిషాలు వాక్యంతో మనతో పంచుకుంటారు. రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరలా చేరువచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ఒకసారి అందరూ లేచి నిలబడినట్లయితే మనము వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మరలా కూర్చుందాం. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు అందరం కలిపి ఏకకంఠంతో ఏకస్వరంతో చదువుకుందాం. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. మీరు బైబిల్ తెచ్చినట్లయితే మనందరం కలిపి చదువుదాం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వానిని ముట్టవలనని ఆయనను వేడుకొనిది. ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాని అడుగగా వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనను. అంతటా ఆయన మరలా తన చేతులను వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
కృపగల తండ్రి, దయగల దేవా, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ తోడును, సహవాసాన్ని, సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్యాన్ని మీరు మాకు విశదీకరించి స్పష్టంగా వివరించమంటూ, అయా నీ వాక్యాన్ని మీరు మాకు బయలుపరచమంటూ ప్రార్థన చేస్తూ, సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. కొంతమంది కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, బహుశా నా తలరాత ఇంతేనేమో, నాకు ఇలా జరగాల్సిందే, లేకపోతే నా జీవితంలో మేలు అనేది జరగదు, లేకపోతే నా జీవితంలో మంచి అనేది జరగదు, నా జీవితంలో మంచి రోజులు అనేవి లేవు, లేకపోతే నాకు సహాయం చేయవారు ఎవరూ లేరు అని కొంతమంది బహుశా ఇలా అనుకుని ఉండవచ్చు. అయితే ఒకసారి బైబిల్లో యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఒక పుట్టి గుడ్డివాడు ఉన్నాడు. ఆ పుట్టి గుడ్డివాడు, వాడు గుడ్డివాడిగా పుట్టడానికి ఏంటి కారణం, ఎందుకు అతను గుడ్డివాడిగా పుట్టవలసి వచ్చిందని వారు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా సమాధానం చెప్పారంటే, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఒక ఉద్దేశం ఉంది. ఏమండి, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు అడిగారు అనమాట. ఏమనంటే, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశారా, లేక వీడు కన్నవారు పాపం చేశారా అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, వీడును పాపం చేయలేదు, వీడు కన్నవారును కూడాను పాపం చేయలేదు. రైట్, పాపానికి వీడికి ఏం సంబంధం లేదు. ఏమండి, దేవుని యొక్క నామ మహిమార్థమై, దేవుని యొక్క ఘనత నిమిత్తమై, ఏమంటే ఒకసారి అందరూ నా వైపు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుంటివాడిని స్వస్థపరచడం ద్వారా ఆ వాడు వెళ్ళి గ్రామం మొత్తం సువార్త చెప్పాలని, గ్రామం మొత్తం యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియజేయాలని, దేవుని యొక్క నామం మహిమపరచబడాలి అని, దేవుని ఉద్దేశం నెరవేర్చబడడానికి, దేవుని ప్రణాళిక నెరవేర్చబడడానికి దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో కూడా ఒక గుడ్డి అతను ఉన్నాడు. ఆయన గురించి పెద్ద పాపులారిటీ లేకపోతే పెద్ద హిస్టరీ ఏం లేదు. అతను ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, ఎవరికి సంబంధించిన వాడు అనేటువంటి పుట్టుపూర్వాతరాలు ఏమి ఎక్కువగా లేవు. కానీ అతడు ఒక పేదవాడని కొంచెం మనకి హింట్ కనిపిస్తుంది. తర్వాత వాడు ఒక గుడ్డివాడని మనకి హింట్ కనిపిస్తుంది. బహుశా వాడు భిక్షమెత్తుకుంటూ తన జీవితంలో రోడ్డు పక్కన కూర్చుని అడుక్కుంటూ చాలా దీనమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడని మనకు అనిపిస్తుంది. రైట్, ఆ యొక్క మనిషి పరిస్థితిని మనం చూసినప్పుడు చాలా దీనంగా ఉంది. అయితే దానికన్నా ముందు మనం ఈ వాక్యంలోకి వెళ్దాం, వాక్యాన్ని చదువుకుందాము. ఈ గుడ్డివాడు ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు? వాక్యాన్ని చదివినట్లయితే 22వ వచనంలో, అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు శిష్యులు కూడాను వాళ్ళు బెత్సైదాకు వచ్చారు. బెత్సైదా అనేటువంటి ప్రాంతం ఏంటనంటే, ఇది గలిలీ తీర సముద్ర ప్రాంతంలో ఒక ప్రాంతం అన్నమాట. దీని ఏమంటారంటే సీషోర్ అంటారనమాట. అంటే సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ఒక గ్రామం. అయితే ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చేపలు పట్టే వాళ్ళు అనమాట. వాళ్ళ వృత్తి, వాళ్ళ జీవనం, వాళ్ళ యొక్క బ్రతుకు మొత్తం ఏంటంటే వాళ్ళు చేపలు పట్టుకుని వాటిని నమ్ముకుని వాళ్ళ జీవనాన్ని సాగించడం. అదే రైట్, వాళ్ళ ఎంటైర్ లైఫ్ అనేది అలానే డిజైన్ చేయబడింది. అయితే గలిలీ సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ఈ ప్రాంతం వైపు యేసుక్రీస్తు ప్రభువారు రావడం జరిగింది. ఆయన ఇప్పుడు కాదు, ఇంతకు ముందు చాలా సార్లు ఈ ప్రాంతాన్ని దర్శించాడు. ఈవెన్ ఇన్ఫాక్ట్ 3 అపోస్తులు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనమాట. చాలా జాగ్రత్తగా వినండి. పేతురు గారు ఈ ప్రాంతానికి సంబంధించిన వాడే, ఆంద్రేయ ఈ ప్రాంతానికి సంబంధించిన వాడే, ఫిలిప్పు ఈ ప్రాంతానికి సంబంధించిన వాడే. ఎవరండి? పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు, ఈ 3 కూడాను ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అయితే వీళ్ళు దేవుని చేత బహుబలంగా వాడబడినటువంటి గొప్ప సాధనాలు, దేవుని చేత బహు గొప్పగా వాడబడినటువంటి గొప్ప పరిచారకులు వీళ్ళు.
వీళ్ళేం ఆషామాషి అయినటువంటి ప్రజలు కాదు. మీకు వీళ్ళ గురించి నేను కొద్దిగా చరిత్ర చెప్తాను చూడండి. పేతురు గారిని ఒకవేళ మీరు అపోస్తల కార్యంలో చూసినట్లయితే, ఆయన చేసిన పరిచర్య చూసినట్లయితే, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా పెంతెకోస్తు దినాన్న ఆయన వాక్యం చెప్పినప్పుడు 120 మంది రక్షించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున ఆ రూమ్ని నింపి వాళ్ళందరూ కూడాను పరిశుద్ధాత్మను పొందుకొని సంఘంలో చేర్చబడ్డారు. ఆయన చెప్పిన మొట్టమొదటి ప్రసంగానికి ఎంతమంది రక్షించబడ్డారండి? మొదటి ప్రసంగానికి 120 మంది. ఎంతండి? 120 మంది. తర్వాత మనం 3వ అధ్యాయంలోకి వెళ్ళి ఆయన చేసినటువంటి 2వ ప్రసంగం చూస్తే, ఆ 2వ ప్రసంగంలో ఎంతమంది రక్షించబడ్డారంటే, ఆయన చేసినటువంటి ప్రసంగంలో 3,000 మంది రక్షించబడ్డారు. తర్వాత 5వ అధ్యాయంలోకి వెళ్ళి ఒకసారి మనం పేతురు చేసిన 3వ ప్రసంగాన్ని చూసినట్లయితే, ఆయన చేసిన 3వ ప్రసంగానికి 5,000 మంది రక్షించబడ్డారు. ఏమండి? మొదటి ప్రసంగానికేమో 120 మంది, 2వ ప్రసంగానికేమో 3,000 మంది, 3వ ప్రసంగానికేమో 5,000 మంది రక్షించబడ్డారు. అంటే 5,000 మంది రక్షించబడ్డారు. తర్వాత మనము ఇంక ముందుకు వెళ్ళి 7వ అధ్యాయం 8వ అధ్యాయం మనం చదువుకుంటా 13వ అధ్యాయం వరకు వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది? సంఘంలో సభ్యులందరూ కూడా చేర్చబడుతున్నారంట. అంటే దానికి పరిమితి లేదు, లెక్క లేదనమాట. చాలా మంది కూడుకుంటున్నారు, చాలా మంది చేరుకుంటున్నారు. అంటే ఆయన చేసేటువంటి ప్రసంగాలు అంత ప్రభావితంగా ఉంటున్నాయి. ఆయన చేసేటువంటి ప్రసంగాలు అంత ఆత్మపూర్ణతతో నింపి ఆయన చెప్పేటువంటి వాక్యం చాలా బలోపేతంగా ఉంది. వాళ్ళందరూ కూడా మార్పు చెందడానికి, వాళ్ళందరూ కూడా రక్షణలోకి నడిపించబడడానికి దేవుడు ఎంతగానో పేతురు గారికి కృప చూపించి పేతురు గారిని అలా వాడుకున్నాడు. అయితే ఈ బెత్సైదా సంగతి చెప్పమంటారా మీకు? ఈ బెత్సైదా సంగతి మీరు చూసినట్లయితే, బెత్సైదా అనేది డబ్బు పరంగా చాలా గొప్ప ప్రాంతం అన్నమాట. అంటే వీళ్ళందరూ కూడా బిజినెస్ పీపుల్ అన్నమాట. చేపలు పట్టుకుని అమ్మడం అనేది అప్పట్లో ఒక మంచి బిజినెస్. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేపలు పట్టుకుని అమ్ముకోవడం మాత్రమే కాదు, కానీ పేతురు గారు, ఆంద్రేయ గారు, ఫిలిప్ గారు ఈ ప్రాంతంలో పరిచర్య చేసి, అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక గుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఆయన ఈ ప్రాంతంలో 4,000 మందికి భోజనం పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ గ్రామంలో అనేక మందిని దర్శించి, అనేక మందిని స్వస్థపరిచి, అనేక పర్యాయాలు ఆయన బోధించాడు. అవండి, అయినా సరే ఈ పట్టణం మారలేదంట. ఈ పట్టణం యొక్క పరిస్థితి గురించి నేను చెప్తాను చూడండి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు చదవండి ఎవరైనా. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఓ కొరీజానా, అయ్యో బెత్సైదా, నీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోనె పట్టా కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమునందు నీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. తర్వాత కూడా చదవండి. కపెర్నహూమా, ఆకాశమట్టుకు హెచ్చించబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవా? నీలో చేయబడిన అద్భుతములు సొదొమలోనూ చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఏమండి? విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు గతి ఓర్వదగినదై ఉండవలనని మీతో చెప్పుచున్నానెను. ఏమండి? బెత్సైదా పరిస్థితి చూసినట్లయితే ఈ కపెర్నహూం అనేటువంటి ప్రాంతం కానీ, తూరు సీదోను అనేటువంటి ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా అన్ని జనుల ప్రాంతాలు అయ్యుండి, వీళ్ళందరూ కూడా విగ్రహారాధికులు అయ్యుండి, వీళ్ళందరూ కూడా ఎలా అంటే ముష్కరులాగా అయ్యారు. అంటే దాని అర్థం ఏంటంటే మెడవంజనటువంటి జనాంగంగా. ఏమండి? ఎంత పెద్ద సేవకులు వచ్చి స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వాక్యం చెప్పినా వాళ్ళు మారడం లేదు, వాళ్ళ వైఖరి మారడం లేదు, వాళ్ళ ప్రవర్తన మారడం లేదు, వాళ్ళ జీవితాలు మారడం లేదు. అయితే దేవుడు ఫైనల్ గా ఏం చేశాడంటే, అదిగో మీరు చూస్తున్నారు కదా, మీరు అనుకుంటున్నారేమో నేను తూరు సీదోను విడిచిపెట్టానా, లేకపోతే నేను నోవాహు కాలంలో భూప్రపంచాన్ని విడిచిపెట్టానా? ఎవరైతే అవిధేయులుగా, అవివేకులుగా, మాట వినని ప్రజలుగా ఉన్నారో నేను వారి మీదకి తీర్పును పంపించాను. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో బెత్సైదా, కొరిజానా, మీ మీద కూడా నేను త్వరలో తీర్పు పంపించకపోతున్నాను. ఎందుకంటే మీరు మార్పు చెందడం లేదు.
మీరు మార్పు చెందడం లేదు. బెత్సైదా ప్రజలు ఎలా ఉన్నారంటే వాత వేయబడినటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ హృదయం కఠినంగా మారిపోయింది. అంటే వాళ్ళ హృదయం ఎలా తయారైందంటే ఎవరు వచ్చి ఏం చెప్పినా సరే వాళ్ళు వినే స్థితిలో లేరు, వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు, వాళ్ళు గ్రహించే స్థితిలో లేరు, వాళ్ళు ఆచరించేటువంటి స్థితిలో లేరు. ఏమండి? అందుకని దేవుడు ఏమన్నాడంటే ఇదిగో మీరు నా మాట వింటలేదు కదా, నేను పంపించినటువంటి సేవకుల మాట కూడా వింటలేదు కదా, మీ మీదకి తీర్పు రాబోతుంది, మీ మీదకి తీర్పు రాబోతుంది. ఇప్పుడు నేను మీకు పేతురు గారి గురించి చెప్పాను. ఆయన చాలా గొప్ప పరిచర్య చేశాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పరిచర్య చేశారు. ఆ ప్రజలు మారారా? చెప్పండి, మారారా? లేదు. రెండవదిగా పేతురు గారు చాలా పెద్ద ప్రవక్త, చాలా పెద్ద ఒక అపోస్తలుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుల్లో మొదటిది యోహాను, రెండవది పేతురు అన్నమాట. వీళ్ళిద్దరు దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ క్లోజ్ రిలేటివ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. వాళ్ళు చాలా సన్నిహితులు అన్నమాట యేసుక్రీస్తు ప్రభువారికి. అయితే పేతురు గారు వాక్యం చెప్పినా మారారా? బెత్సైదా ప్రజలు మారారా? మారలేదు. తర్వాత రెండవదిగా ఆంద్రే గారి గురించి చెప్తాను. ఆంద్రే గారు ఒక పెద్ద ప్రీచర్ కాదు. ఆయన ఎట్లాంటి వాడు అంటే ఆయన మోర్ లైక్ పర్సనల్ ఇవాంజలిజం అనమాట. ఆయన ఏం చేస్తారంటే ఇదిగో ఆయనకి చెప్పడం రాదు. ఆయన ఏం చేస్తారంటే ఇదిగో ఈ రోజు రాత్రి పలానా చోట ప్రార్థన ఉంది, పలానా వ్యక్తి యోహాన్ అనేటువంటి వ్యక్తి వాక్యం చెప్తున్నాడు, ఇదిగో నాతో పాటు రా అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఆ ప్రార్థనలో కూర్చోబెట్టి ఇదిగో ఈ మాటలు వినని చెప్పేసి ఆయన వాక్యం వినిపిస్తాడనమాట. అంటే ఆయన చాలా కన్సర్న్డ్ పర్సన్. నేను చెప్పలేనటువంటి మాటలు వేరే వాళ్ళు చెప్తున్నారు, రండి కూర్చోండి వినండి అని చెప్పేసి ఇతరులను ఆహ్వానించి వారిని దేవుని ప్రార్థనలో కూర్చోబెట్టి వాళ్ళు దేవుని వాక్యం వినడానికి వారిని పురుకొల్పుతాడనమాట. అందరే అలాగనే చాలా ప్రయత్నం చేశాడు బెత్సైదా ప్రజలు మారాలని చెప్పేసి, కానీ బెత్సైదా ప్రజలు మారలేదు. తర్వాత మూడవదిగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే ఫిలిప్పు. అపోస్తల కార్యం మనం చూసినట్లయితే ఫిలిప్ గారు ఆయన ఒక చోట ఒక గ్రామానికి వెళ్ళి ఒక స్త్రీని స్వస్థపరిచినప్పుడు ఆ స్త్రీ ద్వారా ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటే లిస్త్రా, దిర్బే అనేటువంటి ప్రాంతంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా మార్పు చెంది వాళ్ళందరూ కూడా రక్షించబడి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పరిచర్య చేశారు. ఆ ప్రాంతం దేవుడు ఆశీర్వదించి ఆ ప్రాంతం ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డారు. అంటే ఈవెన్ ఫిలిప్ గారు కూడా బెత్సైదా గురించి ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ బెత్సైదా గ్రామం మారిందండి? మరలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు, మీ వల్ల మీరు ఇట్లయితే మారరు అని చెప్పేసి ఇదిగో వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసు, చాలా బాధతో, అయ్యో బెత్సైదా, అయ్యో కొరిజానా. మన మత్తయి సువార్తలో చదివినట్లయితే 22వ వచనం నుంచి ఏమన్నాడు దేవుడు, అయ్యో కొరిజానా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన యెడల ఆ పట్టణములు పూర్వమే గోనె పట్టా కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందుతుందురు. ఏమండి, నేను మీ మధ్య చేసినటువంటి అద్భుత కార్యములు బెత్సైదా గ్రామంతో దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 4000 మందికి భోజనం పెట్టి ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు చేసి ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు అక్కడ చేసినా అక్కడ ప్రజలు మారకపోతే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యో మీరు మారట్లేదు కదా, ఒకవేళ నేను మీకు ఇచ్చిన అవకాశం తూరు సీదోను పట్టణంతో ఇచ్చినట్లయితే వాళ్ళు ఎప్పుడో మారేవాళ్ళు. ఒకసారి అందరూ నా వైపు చూడండి. దేవుని తీర్పును తప్పించుకోగలిగినటువంటి మానవుడు కానీ దేవుని తీర్పును తప్పించుకునేటువంటి పట్టణం కానీ చరిత్రలో ఎక్కడా లేదు. ఏమండి, దేవుడు తన ప్రజల్ని ఎంత కాపాడాలని ప్రయత్నం చేస్తాడంటే ఒకవేళ ఆయన ప్రాంతంలో ఆయన అనుకున్నది జరగకపోతే ఆయన చాలా ఘోరంగా ప్రతిస్పందిస్తాడనమాట. మీకు ఉదాహరణ చెప్తాను. దేవుడు అవ్వ ఆదాముని ఏదైనా తోటలో పెట్టి వాళ్ళిద్దరూ నా మహిమ కోసం నాకు నచ్చినట్టు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వాళ్ళిద్దరూ అట్లా చేయలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, సరే పర్వాలేదు అని ఏదైనా తోటలో ఉంచాడా? ఏం చేశాడు తెలుసా? హీబ్రూ భాషలో వాళ్ళని బయటికి తన్నాడంట. మన తెలుగు భాషలో బయటికి నెట్టాడని ఉంది, కానీ హీబ్రూ భాషలో వాళ్ళని బయటికి తన్నాడంట. వెలివేశాడు, బహిష్కరించాడు. వారిని ఆ తోటలోకి ప్రవేశం లేకుండా వాళ్ళని నిషేధించాడంట. ఏం చేశాడు? నిషేధించాడు. ఏమండి, దేవుడు తన స్వహస్తములతో చేసుకున్నటువంటి ఆదాముని అవ్వని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు
విడిచిపెట్టలేదు. రెండో ఉదాహరణ చెప్తాను. ఇందాక చెప్పాను కదా, దేవుడు ఎంతగానో ఈ భూప్రపంచాన్ని బాగు చేయాలి, మనుషుల్ని బాగు చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ భూమి మీద పాపం పెరిగిపోతుంటే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? మహా గొప్ప జలప్రళయాన్ని పంపించి ఏం చేశాడు? భూమి మొత్తాన్ని ఆయన నాశనం చేశాడు. ధ్వంసం చేయడం కాదు, నాశనం చేశాడు. అంటే ఆయన ఎట్లా నాశనం చేశాడంటే, ఆరారాతు కొండల యొక్క పై అంచు వరకు నీళ్లు వచ్చేటట్టు, ఏమండి, మొత్తం మునిగిపోయేటట్టు వారిని అందరినీ కూడాను ధ్వంసం చేశాడు. వాళ్ళందరినీ కూడాను నాశనం చేశాడు. ఏమండి, ఎందుకనంటే వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాటను వినలేదని. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా పాపం పెరిగిపోయి పురుషులు పురుషులతోనూ స్త్రీలు స్త్రీలతోనూ అనేక రకాలైనటువంటి అవాంఛనీయమైనటువంటి కార్యములు చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే తూరు సీదోను ప్రాంతములను ఆయన అగ్ని వర్షము కురిపించి, ఆ అగ్ని ప్రచండ వర్షమును కురిపించి భూమి మరలా ఫలించడానికి, మరలా చెట్టు మొలవడానికి అవకాశం లేకుండా మొత్తం భూమిని నాశనం చేశాడు, కాల్చేశాడు. అంటే దేవుడు కాల్చేశాడు. దేవుడే చేశాడు ఇవన్నీ. దేవుడే ఆదాముని అవ్వని ఆ ఏదెన్ తోటలోంచి బయటపడేశాడు. మండి దేవుడే నోవాహు సమయంలో జల ప్రయాణాన్ని పంపించాడు. అవునా కాదా? అవునంటారా కాదంటారా? మాట్లాడండి, అవునా కాదా? ఏమండి, తర్వాత దేవుడే తూరు సీదోను ప్రాంతంలో అగ్ని ప్రచండ వర్షమును కురిపించాడు. అవునా కాదా? ఏమండి, మీరు చూసినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి భక్తులే కానీ, బైబిల్లో ఉన్నటువంటి దేవుని ప్రాంతాలనే కానీ ఒకవేళ వాళ్ళు అన్యాయం చేస్తే వారిని వేటిని కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఆయన వేటిని కూడా విడిచిపెట్టలేదు. ఆయన దేన్ని కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన తన ప్రజలు తనకు నచ్చినటువంటి రీతిలో, తనకు నచ్చినటువంటి విధానంలో లేకపోతే ఆయన ఒప్పుకోడు, ఆయన సహించడు. అందుకనే బెత్సయిదా దగ్గరకు వచ్చినప్పుడు అన్నాడు కదా, ఏమనంటే మీ గతి, ఒకవేళ నేను మీకు ఇచ్చిన అవకాశాలు, మీ మధ్య చేసిన ఆశ్చర్యకార్యాలు, మీకు చేసిన బోధ, నేను తూరు సీదోను, తూరు గొమోరో సొదోమో గొమోరో ప్రాంతాల్లో నేను ఆ పరిచయం చేసినట్లయితే వాళ్ళు రక్షించబడేవాళ్ళు, వాళ్ళు మార్పు చెందేవాళ్ళు. మీరు మీ మధ్య ఇంకా అన్ని కార్యాలు చేసినా మీరు మారట్లేదని చెప్పేసి దేవుడు వారిని శపిస్తున్నాడు. తర్వాత మనం చదువుకుంటూ వెళ్దాము. మీరు మారు మనసు పొందలేదు, వాళ్ళు పొంది ఉండేవాళ్ళు. 22వ వచనము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 22వ వచనము, విమర్శ దినమందు మీ గతి తూరు సీదోను పట్టణముల వారి గతి కంటే ఓర్వదగినది ఉండవలనని మీతో చెప్తున్నాను. మీరు అనుకుంటున్నారేమో తీర్పు దినాన్ని మీరు తప్పించుకుంటారేమో అని, ఒకవేళ విమర్శ దినాన్ని మీరు తప్పించుకుంటారేమో అని అనుకుంటున్నారేమో. చూడండి, ఒకసారి నా మాట వినండి. దేవుడు తీర్పు దినం నుంచి మీరు దాటివేయబడ్డానికి ఏమో అవకాశం లేదు. కానీ ఆ రోజున నేను దాటివేసినటువంటి సొదొమ గొమొర వాళ్ళు కొంచెం దాటివేయబడతారేమో కానీ మీకు అవకాశం లేదని బెత్సయిదా కొరజానుతో దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే, కపెర్నహూమా, ఆకాశము మట్టుకు పడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవా, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. కాబట్టి విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు గతి ఓర్వర దగ్గర ఉండవాలనని నేను మీతో చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు పదే పదే బోధించాడు, తెలియజేశాడు, ప్రత్యక్షపరిచాడు. ఏమండి, ఆయన ప్రవచించాడు, యాజకులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు, సేవకులను పంపించాడు. దేవుని మాటలు పదే పదే వారు వినిపింపజేసి వారిని మార్చడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి వాళ్ళు మారలేదు, వాళ్ళు వినలేదు, వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి దేవుడే స్వయాన వారి మీద తీర్పును ప్రకటించాడు. కాబట్టి ప్రగతిపురం కాలనీ గ్రామస్తులారా, నా మాట వినండి. ఒకవేళ మీరు దేవుని మాటను వినకపోతే, దేవుని మాటను పట్టించుకోకపోతే, దేవుని మాటకు విధేయులై ఉండకపోతే మీ మీద కూడా దేవుడు తీర్పును ప్రకటిస్తాడు. తీర్పు రోజున మీరు కూడా తప్పించుకోవడానికి ఏ అవకాశం లేదు. యు కెనాట్ ఎస్కేప్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడి తీర్పు నుంచి తప్పించుకునే అవకాశం నీకు లేదు. బహుశా మీరు అనుకోవచ్చు, ఈయనకి వాక్యం చెప్పడం రాదు, ఈయనకి సేవ చేయడం రాదు అని మీరు అనుకుంటే దాంట్లో నాకు వచ్చే నష్టం రూపాయి కూడా లేదు.
నేను డబ్బులు సంపాదించడానికి ఇలా చెప్పుకోవచ్చు. ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ బాగు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ స్వస్థపరుస్తాడు, దేవుడు మీలో అద్భుత కార్యాలు చేస్తాడు, మీకు పిల్లల్ని ఇస్తాడు, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు చదువులు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు కార్లు కొనుక్కుంటారు, మీరు బంగ్లాలు కొనుక్కుంటారని నేను ఎలాంటి మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు సంపాదించవచ్చు. కానీ అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత విలువైనది రాబోతున్న తీర్పు, అతి త్వరలో రాబోతున్నటువంటి తీర్పు. దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఆ తీర్పును ఎదుర్కొనేటువంటి, ఆ విమర్శను ఎదుర్కొనేటువంటి జీవితం మన దగ్గర ఉందా? మార్పు చెందినటువంటి జీవితం, మారు మనసు పొందినటువంటి జీవితం మన దగ్గర ఉందా? దేవుని వాక్యాన్ని పదే పదే విని, దేవుని వాక్యాన్ని పదే పదే ధ్యానించి, దేవుని వాక్యం పదే పదే ప్రకటించబడి ఒకవేళ మన హృదయంలో మార్పు లేకపోతే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎంతమంది ఈ మాట నమ్ముతారు? ఇంకొక మాట చెప్తాను. బైబిల్లో మోషే గారి గురించి మీ అందరికి తెలుసు, అవునా కదా? మోషే మంచి నాయకుడు, ఏమండి, గొప్ప ప్రవక్త. ఆయన పంచకాండం రాశాడు, చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి పాత నిబంధన గ్రంథంలో ప్రతి పుస్తకం మాట్లాడింది. ఆయన ఒక పొరపాటు చేశాడు. ఏంటో తెలుసా? ఒకానొక సందర్భంలో దేవుడు చెప్పాడు ఏమనంటే, నువ్వు వెళ్ళి ఆ రాతి కొండతో, ఆ రాతి బండతో మాట్లాడమన్నాడు. కానీ నేనేం చేశాడు? ఆయన ఎంటైర్ లైఫ్ వాజ్ వెరీ గుడ్. ఆయన పాత జీవితం మొత్తం కూడా చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ గుడ్, చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి. అందుకని ఆయన పేరు ఇచ్చారు కదా. ఆయన ఇల్లంతటిలో కూడా నమ్మదగిన వాడంట. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆయన ఎప్పుడైతే మాట్లాడవలసినటువంటి ఆ రాతి బండను కొట్టాడో నీళ్ళైతే వచ్చినాయి. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నువ్వు పిలుచుకొచ్చినటువంటి, నువ్వు ఏర్పాటు చేసినటువంటి ప్రజలందరూ కూడా వాగ్దాన దేశంలోకి వెళ్తారు, కానీ నువ్వు మాత్రం వెళ్ళవు. నువ్వు మాత్రం. మోషే గొప్పవాడు కదా, మోషే నీతిమంతుడే కదా, మోషే మంచోడు కదా. కానీ దేవుడు ఏం చేశాడు? వదిలిపెట్టాడా? విడిచిపెట్టాడా? ఏమండి, స్వయాన మోషేనే దేవుడు వదిలిపెట్టలేదంటే నిన్ను నన్ను వదిలిపెట్టాడా? మీకు మరొక ఉదాహరణ చెప్తాను. సరే, మోషే గురించి పక్కన పెట్టండి. రెండో వ్యక్తి దావీదు. ఏమంటే ఆయన గురించి మనం ప్రతిరోజు ధ్యానం చేస్తాం. ఆయన కీర్తనల గురించి ధ్యానం చేస్తాం. ఆయన 71 కీర్తనలు రాశాడు. ఆయన చాలా పెద్ద రాజుగారు. ఏమంటే రెండవ రాజు, ఇశ్రాయేల్ ప్రజలు చాలా గొప్పగా పరిపాలన చేశాడు. హీ వాజ్ ఎ వెరీ గుడ్ లీడర్ ఆల్సో. ఏమంటే చాలా గొప్ప నాయకుడు కూడా. అయితే ఆయన ఒకే ఒక సందర్భంలో ఒక 2 పాపాలు చేశాడు. ఏమండి, ఏం చేశాడంటే, ఒకటి బెత్షెబాతో వ్యభిచారం చేశాడు, రెండవది కావాలని ఉరియాని చంపించేశాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఓకే, నువ్వు పాపాలు ఒప్పుకున్నావు, నీ పాపాలు క్షమించబడిని, నేను నీ పాపాలు మన్నిస్తున్నాను, నీ పాపాలు క్షమిస్తున్నాను, కానీ నువ్వు నా మందిరం కట్టడానికి వీల్లేదు అని దేవుడు బహిష్కరించాడు. అవునే, నీకు పుట్టేటువంటి సంతానం కట్టిద్ది, కానీ నువ్వు కట్టడానికి వీల్లేదని చెప్పాడు. ఏమండి, ఎంతో గొప్ప రాజుగారు, ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి రాజుగారిని దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు పాపానికి సంబంధించినటువంటి పర్యవస్థానాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు నా మందిరాన్ని కట్టడానికి నీకు అర్హత లేదు, నువ్వు అర్హతను కోల్పోయావని చెప్పేసి. అంటే దేవుడు దావీదునే విడిచిపెట్టలేదంటే నిన్ను నన్ను విడిచిపెడతాడండి? ఏమండి, నిన్ను నన్ను వదిలేస్తాడా? ఏమండి, ఇలా బైబిల్లో మనం చూసినట్లయితే దైవికంగా బ్రతికినటువంటి వారిని కూడా దేవుడు ఎక్కడా కూడా వారిని వెళ్ళమని, పర్వాలేదని, చెయ్యొచ్చని ఎక్కడా కూడా పాపానికి ఆమోదం ఇవ్వలేదు. ఎక్కడా కూడా వాళ్ళ శిక్షను తప్పించుకోవడానికి వీల్లేదు. కాబట్టి సమృద్ధి జీవం ప్రార్థనా మందిర విశ్వాసులారా, ప్రగతపురం కాలనీ వాస్తవ్యులారా, నా మాటలు వినండి. తీర్పు దినం ఖచ్చితంగా రాబోతుంది. తీర్పు దినాన్ని తప్పించుకునేటువంటి నాదుడు కానీ మానవుడు కానీ ఎవరు లేరు. అప్పుడు తీర్పు దినం రోజున మన డబ్బులు పనికిరావు, తీర్పు దినం రోజున మన బంగళాలు పనికిరావు, మన తోటలు పనికిరావు, మన బంగారం, మన వజ్రాలు, మన వెండి, మనకి ఏదైతే ఉందో అవేవి కూడా వాటిని దేవుని ముందుకు తీసుకొచ్చి, అయ్యా వీటిని చూసి నన్ను వదిలేయి, వీటిని చూసి నేను తప్పించుకుంటాను అనడానికి ఏ ఆస్కారం లేదండి. ఏ ఆస్కారం కూడాను లేదు.
కాబట్టి మార్పు చెందినటువంటి ప్రజల్ని దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. ఈవెన్ బెత్సైదాను కూడా దేవుడు అదే విధంగా కఠినంగా శిక్షించాడు. ఎందుకంటే పలుమార్లు దేవుని వాక్యం బోధించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు, పేతురు గారు బోధించారు, ఆంద్రే గారు బోధించారు, ఫిలిప్ గారు బోధించారు. ఇంతమంది గొప్ప సేవకులు వచ్చి వారికి వాక్యంలా బోధించి వాక్యంలా ప్రకటించినా సరే వారు మార్పు చెందలేదు. కాబట్టి దేవుడు ఆ ఊరిని వెలేశాడు. ఆ వాక్యంలో ఆ మాట చూపిస్తారండి. మార్కు సువార్త 8వ అధ్యాయం మనం చదివినటువంటి లేఖన భాగంలో దేవుడు ఆ ఊరిని వెలేశాడు అని చెప్పడానికి నేను మీకు 2 వచనాలు చూపిస్తాను. మీరు చూసినట్లయితే 23వ వచనం మొదటి భాగం చదవండి. ఆయన ఆ గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకొని పోయి ఏం చేశాడంట? ఆయన ఊర్లో కార్యం చేయలేదు. ఏం చేశాడో తెలుసా? ఊరు నుంచి బయటకు తీసుకెళ్ళి కార్యం చేశాడు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 చూపిస్తానండి. 26వ వచనం. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వారిని ఇంటికి పంపివేశాను. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు బెత్సైదా గ్రామాన్ని నిషేధించాడు. అంటే దేవుడు ఆ గ్రామాన్ని వదిలిపెట్టేశాడు, దేవుడు ఆ గ్రామాన్ని విడిచిపెట్టేశాడు, దేవుడు ఆ గ్రామాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఒకసారి నా మాటలు వినండి. ఒకవేళ దేవుడు ఈవెన్ మన జీవితంలో మన సంఘాన్ని, మన గ్రామాన్ని కూడా ఆయన ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టి ఇదిగో నేను పట్టించుకోవడం లేదు, ఇదిగో నేను వదిలేస్తున్నాను అని ఒకవేళ ఆయన వదిలేస్తే తీర్పు దినాన్న మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. తీర్పు దినాన్న మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చాలా సివియర్గా ఉంటుంది మన పరిస్థితి. అవండి మనుషులు అనుకుంటున్నారు కదా, నేను చెప్పాను కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను నాకు నచ్చింది చూస్తున్నాను, నచ్చింది మాట్లాడుతున్నాను, నచ్చింది తింటున్నాను, నచ్చిన చోటకు వెళ్తున్నాను, నచ్చిన కార్యం చేస్తున్నాను, నాకేంటిలే అని మనిషి బహుశా అనుకోవచ్చు, నాకేంటిలే అని అనుకోవచ్చు. కానీ తీర్పు దినం ఒకటి ఉంది, జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది, విమర్శ దినం అనేది ఒకటి ఉంది. ఏమండి, దాని గురించి మనం ఒకవేళ అశ్రద్ధగా ఉంటే అది ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి? అది ఎట్లా అంటే, డాక్టర్ గారు చెప్పారు నీకు నీ శరీరంలో క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పారు. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరిగిద్ది? డాక్టర్ గారికి ఏమన్నా నష్టం వచ్చిద్దా? ఏం జరిగిద్ది చెప్పండి? ఆ గడ్డ పెరిగిద్ది, శరీరం మొత్తం కూడా పాకిద్ది, ఒకానొక రోజు నువ్వు ఢమాలమని చచ్చిపోతావు. ఆ క్యాన్సర్ గడ్డ గురించి ఎవరూ కూడా నిర్లక్ష్యంగా ఉండరు. ఏమండి, ఈవెన్ క్రైస్తవులు తీర్పు దినాన్ని గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. తీర్పు దినాన్ని గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలా భయంతో ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకువతో ఉండాలి. ఏమండి, చాలా మెలకువతో ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించేటప్పుడు చెప్పాడు కదా, ఏమనంటే మీరు మెలకువతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏమండి, మీరు మెలకువతో జాగ్రత్తగా ఉండి మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆచరించి దేవుని మాటలు జాగ్రత్తగా వెంబడించండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మీరు నాతో ఒక మాట చెప్పవచ్చు, అయ్యా మరి కొన్ని చోట్ల కొంతమంది ప్రవచనాలు చెప్తున్నారు, కళలు చెప్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, వాళ్ళు స్వస్థపరుస్తున్నారు, వాళ్ళు బాగు చేస్తున్నారు, వాళ్ళు నీకులా వాక్యం చెప్పట్లా చాలా మంచిగా చెప్తున్నారు అని చెప్పేసి అంటారు. అయితే నేను దానికి మీకు వాక్యంలో నుంచి ఒక సమాధానం చెప్తాను. మీరు నాతో ఒకవేళ అంగీకరించకపోయినా వాక్యం కాబట్టి నేనేం చేయలేను. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చదవండి ఒకసారి. 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు నెమ్మదిగా చదవండి. నేను మీకు వాక్యాన్ని వివరిస్తాను. 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఈ మాటలు నావి కాదండి, వాక్యంలో ఉన్నవి, దయచేసి చూడండి. 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడలా అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను చెప్పట్లా. ఎవడైనా మీ దగ్గరకు వచ్చి గారడీ విద్య చేసేవాడు, ఇదిగో నేను చెప్పే మాటలు విను, నేను నీకు స్వస్థత ఇస్తాను, నేను బాగు చేస్తాను, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నువ్వు కారు కొనుక్కుంటావు, నువ్వు బంగ్లా కట్టుకుంటావు అని చెప్పారనుకో, వాక్యం చెప్తుంది వాళ్ళ మాట
వినవద్దు. ఇది నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తాను. ముందుకు చదువుకుంటానండి చాలా మంచిగా. ఎలా అనగా, మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచు లేదో తెలుసుకొనుటకు నీ దేవుడైన యెహోవా మిమ్మును ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అసలు వీళ్ళు నిజంగా ఉంటారా లేదా? ఏమండి, వీళ్ళు సత్యబోధ వైపు, వీళ్ళు నిజమైనటువంటి బోధ వైపు ఉంటారా, లేకపోతే వీళ్ళు వేరే చోటకి వెళ్తారా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అనుకుందాం, నాకు పలానా జబ్బు వచ్చింది, ఒక రోగం వచ్చింది. ఆ రోగం వస్తే నేను పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు ప్రార్థన చేశాడు, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేశాడు. టచ్ అని ప్రార్థన చేసి నన్ను బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత నేను బాగుపడ్డాను. నేను అనుకుంటున్నాను, ఇక నా రోగం పోయిందిగా, నేను ఎందుకు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళటం? అవునా కాదా? సర్వసాధారణంగా మనం చేసే పని అదే. నాకు రోగం బాగా మానిపోయింది, నేను మరలా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు కదా. నేనేం చేస్తాను? ఓకే, వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటాను. అందుకని దేవుడు మనల్ని పరీక్షించడానికి, ఏం చేయడానికంట? పరీక్షించడానికి. మనం అసలు ఎలా ప్రవర్తిస్తాము, ఎలా ప్రతిస్పందిస్తాము. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? అందరూ ఒకసారి నా వైపు చూడండి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, ఆయన మన మార్పును కోరుకుంటున్నాడు, ఆయన మన జీవితాన్ని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అయ్యా ప్రభువా, ఆదివారం నీకు కానుకలు ఇస్తాను, ఆదివారం నీకు ఆరాధన చేస్తాను, ఆయన నీ గురించి పాటలు పాడతాను, నీ వాక్యం చదువుతాను, నీ ప్రార్థన చేస్తాను. కానీ నా జీవితంలో కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతానని మీరు అనుకుంటే, దేవుడు అంటాడు కదా, నీ జీవితం మొత్తం కూడా నాకే కావాలి. అందుకని ఈ మాట చదువు ఏంటంటే, నీ దేవుడైనటువంటి యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో. ఏమండి, మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించాలంట. అది దేవుడు కోరుకుంటాడు మన దగ్గర నుంచి. ఏమండి, అంతేగాని మన హడావిడీలు, మన హంగామాలు దేవుడు కోరుకోవడం లేదు. ఇంకా చదవండి, కంటిన్యూస్ చేయండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఒక్క నిమిషం నా మాట వినండి. ఇక్కడ కూర్చున్న మాటలు వింటున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. ఒకవేళ మీరు అవిధేయులై ఉండి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే అది అసాధ్యం. అవిధేయులను దేవుడు ఆశీర్వదించడు. ఏమండి, అందుకని అన్నాడు కదా, ఏమంటే మీరు లోబడిన వారై, దేవుని ఆజ్ఞలకు లోబడిన వారై, దేవునికి భయపడేటువంటి వారుగా మీరు ఉండాలి. ఏమండి, ఒకసారి మిమ్మల్ని మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. మీరు నిజంగా పూర్ణ హృదయంతో దేవునికి లోబడి జీవించేవారిగా ఉన్నారా లేదా? దేవుని మాటలకు, దేవుని యొక్క కట్టడలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి మీరు విధేయులై జీవిస్తున్నారా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకసారి నా మాటలు వినండి. మీరు ఆదివారం రోజు ఇచ్చే 500 రూపాయల కానుకన్నా దేవుడు మీ దగ్గర నుంచి చూసేది ఏంటంటే విధేయత. 500 కానుక పాస్టర్ గారిని సంతోషపెట్టుద్దేమో కానీ దేవుణ్ణి సంతోషపెట్టదండి. మనం ఈ భూలోకంలో దేనికోసం అంటే దేవుణ్ణి సంతోషపెట్టడానికి, అంతేగాని మానవుల్ని సంతోషపెట్టడానికి కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నువ్వు దేవునికి లోబడితే ఆటోమేటిక్గా ఏది చేయాలో, ఏది ఇవ్వాలో అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తావు, ఏది చేయాలో అది ఆటోమేటిక్గా చేసేస్తావు. నీకెవరో ప్రత్యేకంగా వచ్చి చెప్పి చేయించాల్సినటువంటి అవసరం లేదు. ఏమండి, తర్వాత చదవండి. మీరు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించుచు ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలనని నీవు నడవవలసిన నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గము నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించును గనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలల కనువారికేమి మరణ శిక్ష విధించవలనని అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలనలో కానీ భవిష్యత్తులో కానీ అబద్ధ ప్రవక్తల్ని, అబద్ధ బోధ చేసేటువంటి వారిని, వారందరినీ కూడా నిత్య నరకాగ్నిలోకి పంపిస్తాడు.
ఒకవేళ ఎవరైతే వారి మాటలు వెంబడిస్తారో వాళ్ళు కూడా అదే అగ్నిగుండంలోకి వెళ్తారు. అదే తీర్పు దినాన్న నువ్వు కూడా ఆ అగ్నిగుండంలో ఉంటావు. బహుశా నువ్వు అప్పుడు అనొచ్చు, అయ్యా నేను ప్రార్థనా మందిరానికి వెళ్ళాను, అయ్యా నేను ప్రార్థన చేశాను, అయ్యా నేను చెయ్యెత్తాను, అయ్యా నేను కొబ్బరి నూనెతో ప్రార్థన చేసుకున్నాను, అయ్యా నేను ఆ రోజు కానుకిచ్చాను, అయ్యా నేను తెల్లబట్టలు వేసుకొచ్చాను, అయ్యో నేను చాలా పరిశుద్ధంగా జీవించడానికి ఎన్నో మంచి పనులు గొప్ప పనులు చేశాను అంటారు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడో తెలుసారా? అవివేకము, అదేవిధంగా అజ్ఞానులు, అదేవిధంగా ఎవరైతే మీరు ఉన్నారో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 23వ వచనంలో, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, మీకు నాకు సంబంధం లేదు, మీరెవరో నాకు తెలియదు, మీరు అవివేకులు అని చెప్పేసి దేవుడు అంటాడు. కాబట్టి ఈరోజు రాత్రికాల సమయంలో బెత్సైదా గ్రామం గురించి దేవుడు ఏ విధంగా అయితే ప్రవచనం చెప్పాడో, మన గురించి దేవుడు ఆ ప్రవచనం చెప్పడానికి వీలు లేకుండా మనం చేయాలి. మన హృదయాలు మారాలి. ఇంకా నేను మొదటి విషయంలో ఉన్నాను, బెత్సైదా గ్రామం గురించి చెప్తున్నాను. బెత్సైదా గ్రామం గురించి దేవుడు చెప్తూ, అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాడిని తోడుకుని వచ్చింది. వాడిని ముట్టవలనని ఆయన్ను వేడుకొను. ఈ గుడ్డివాడు రోడ్డు మీద భిక్షం ఎత్తుకుంటూ వాడు తన జీవనాన్ని సాగిస్తున్నాడు. వాడి జీవితంలో ఎటువంటి కంఫర్ట్ లేదు, వాడి జీవితంలో ఎటువంటి ప్లెజర్ లేదు, వాడు చాలా అన్కంఫర్టబుల్ లైఫ్ని, వాడు చాలా డిస్ప్లెజర్ లైఫ్ని వాడు బ్రతుకుతున్నాడు. వాడి జీవితంలో సుఖం కానీ సంతోషం కానీ ఏం లేదు. అయితే ఆ గుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చారు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ గుడ్డివాడిని స్వస్థపరచడం ద్వారా ఏమండి దేవుడు తన కార్యాన్ని చేయాలనుకున్నాడు. ఏంటో తెలుసా? ఒకసారి ఈ మాట చదవండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఈ మాటలు ఉన్నాయి. దేవుడు 2 సార్లు ఈ గుడ్డివాడిని స్వస్థపరిచాడు అనమాట. మొదటిసారి స్వస్థపరిచినప్పుడు ఏం జరిగింది, రెండోసారి స్వస్థపరచబడినప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి. 23వ వచనం. ఆయన ఆ గుడ్డివాడిని చేపట్టుకుని, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడ్డివాడిని చేపట్టుకుని ఊరు వెలుపలికి తీసుకువెళ్ళి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని అడిగాను. వారు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనను. అంతటా ఆయన మరల అంటే రెండోసారి తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వారు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూశాను. ఒక్క నిమిషం, ఒకసారి మనం ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని నేటి సమాజంలో క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి సందర్భాలను మనం చూద్దాం. అదే ఒకవేళ ఈరోజు ఎవరైనా ఒక గుడ్డివారిని స్వస్థపరచాలనుకోండి, వాళ్ళు ఎంత హంగామా చేస్తారో తెలుసా? ఎన్నో కేకలు, ఎన్నో గంతులు, ఎంతో హడావిడి, ఎంతో హంగామా జరిగిద్ది. కానీ ఇక్కడ చూడండి, అదేం జరగలేదు. చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కళ్ళ మీద ఉమ్మేశారు. ఆయన స్వస్థపరచడానికి చూశాడు. ఆయనకి ఏం కనబడుతున్నాడు అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నాకు చెట్లు కనిపిస్తున్నాయి, వాళ్ళు అటు ఇటు నడుచుకుంటూ తిరుగుతున్నారు మనుషులు వాళ్ళు అని చెప్పేసి అన్నాడు. రెండోసారి మరలా అతని కళ్ళ మీద చేతులు ఉంచాడు, స్వస్థపరిచాడు. రెండోసారి స్వస్థపరిచినప్పుడు ఆయన సమస్తాన్ని తేటగా చూడడం ప్రారంభించాడు. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకని ఆయన 2 సార్లు స్వస్థపరిచాడు అని చెప్పేసి. నేను ఎందుకని 2 సార్లు స్వస్థపరిచాడు నేను మీకు చెప్తాను. చూడండి 23వ వచనం మనం చదివినట్లయితే, ఆయన ఆ గుడ్డివాణిని చేయి పట్టుకుని ఊరి వెలుపలకు తీసుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి ఏం చేశాడంట? ఉమ్మేశాడంట. వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికా ప్రాంతాల్లో ఏం జరిగిద్దంటే, వివాహం జరిగేటప్పుడు మనకలా తాళి కట్టరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్యాటర్న్ ఫాలో చేస్తారు. దాన్ని ఏమంటారంటే హోలీ కిస్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు సంఘం ఎదుట, సమాజం ఎదుట ఒక ముద్దును పెట్టుకుంటారు. దాన్ని పరిశుద్ధమైనటువంటి ముద్దు అంటారు. అక్కడ ఏం జరిగిద్దంటే, అది దేనికి సింబాలిక్, దేనికి చిహ్నం అంటే, వాళ్ళు ముద్దు పెట్టుకున్నప్పుడు ఒకరి యొక్క సలైవ ఒకరి నోట్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా ఐక్యపరచబడ్డారు, వాళ్ళిద్దరూ కూడా జతపరచబడ్డారు అనేటువంటి భావం తెలియజేయడానికి అక్కడ ఆ కార్యక్రమం అనేది జరిగిద్ది అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి నోట్లో నుంచి ఉమ్ము బయటకు వచ్చింది. తర్వాత ఈ గుడ్డివాని కన్నుల మీద అది రాయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే యూదుడు, ఈ గుడ్డివాడు ఎవడంటే అన్యజనుడు. ఇప్పుడు అన్యజనుడిని స్వస్థపరచడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, యూదుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అన్యజనుడి కన్నుల మీద ఆయన ఉమ్ము రాసి ఆయన ఏమన్నాడంటే, ఇక నుంచి ఈ గుడ్డివాడు నాకు సంబంధించిన వాడు, ఇక నుంచి ఈ గుడ్డివాడు నా కుటుంబానికి చెందినవాడు, నా వారసుడు, నా ప్రాంతానికి సంబంధించిన వాడని తనని ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. తనని ఆయన కుటుంబంలోకి
చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకుని తన యొక్క ప్రణాళికను నెరవేర్చాడు. అందుకే నేను మీకు చెప్పాను కదా, ఏమనంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లు వాడు గుడ్డివాడిగా పుట్టడానికి ఏమండి వాడు పాపం చేశాడా, వాడు కన్నవారు పాపం చేశారంటే వాడు పాపం చేయలేదు, వాడు కన్నవాళ్ళు పాపం చేయలేదు. కానీ దేవుని మహిమ బయలుపరచబడడానికి, ఇక్కడ కూడా ఆ గుడ్డివాని ద్వారా దేవుని మహిమ బయలుపరచడానికి ఆ కార్యం అనేది అక్కడ జరిగింది. ఈవెన్ మన జీవితంలో కూడా దేవుడు అదే చేస్తాడు. దేవుడు తన మహిమను మన ద్వారా పరుచుకోవాలని, ఆయన మహిమను మనం ఇతరులకు తెలియజేయాలని, ఆయన్ని మనం మహింపరచాలని ఆయన మనల్ని సృష్టించాడు, నిర్మించాడు, తయారు చేశాడు. ఆయన ఉమ్ము రాసి తన కుటుంబంలో చేర్చుకుని తర్వాత నేను ఈ కాలేజీలో మార్కు సువార్త అనే పుస్తకాన్ని నేను బోధిస్తాను. నేను ఈ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా చదువుతున్నప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. ఏంటో తెలుసా? ఆయన కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, అవిటివారిని చాలా మందిని స్వస్థపరిచాడు. నేను వీళ్ళందరి ప్యాసేజీల్ని సంఘంలో బోధించాను. వాషనాక తెలుగు బిబ్లికల్ బాప్టిస్ట్ చర్చ్లో మార్కు సువార్తలో జరిగినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కూడా నేను బోధించినప్పుడు నాకు ఒక సంగతి అర్థమైంది. ఏంటో తెలుసా? ఈ యొక్క స్వస్థపరచబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి స్వస్థతను మాత్రమే కాదు, వాళ్ళు రక్షణను కూడా పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నేను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తే నా అవసరాలు తీరుతాయి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నా పరిస్థితులు బాగుపడతాయి అని కేవలం భూలోక పరంగా మనం ఆలోచించి జీవించడం కాదు. కానీ మనము ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలంటే, ఆయన నాకు నిత్య జీవితం ఇస్తాడు, ఆయన నా పాపాలు క్షమిస్తాడు, ఆయన నన్ను పరలోక రాజ్యంలో వారసుడిగా చేస్తాడు, ఆయన నన్ను తన యొక్క సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుని నేను కూడా ఆయనతో పాటు ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని, ధన్యతను ఆయన నాకు అనుగ్రహిస్తాడని ఆ ఉద్దేశంతో మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. కేవలం స్వస్థత కోసం మాత్రమే కాదు. నేను చూశాను గుడ్డివారిని, కుంటివారిని, అవిటివారిని, చెవిటివారిని, మూగవారిని వీళ్ళందరినీ స్వస్థపరిచిన తర్వాత ఆయన వదిలిపెట్టేయలేదు. స్వస్థపరిచిన తర్వాత ఏం చేశాడంటే, ఆయన ప్రేమను గురించి వాళ్ళు తెలుసుకుని, ఆయన యొక్క గొప్పతనం గురించి వాళ్ళు తెలుసుకుని, వాళ్ళ పాపాలు క్షమించబడినాయి, వాళ్ళు నిత్యరాజ్యంలోకి వారసులుగా అయ్యారు. వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా జీవించి దేవుని బిడ్డలుగా వాళ్ళు కొనసాగారు. ఏమండి, మీ అందరికి ఒక ఉదాహరణ చూపించమంటారా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీ అందరికీ తెలుసు, సమరయ స్త్రీ. ఏమండి, కేవలం సమరయ స్త్రీని తన యొక్క పాపాన్ని గురించి ఆయన చెప్పడం మాత్రమే కాదు, ఏం చేశాడు తెలుసా? తనకి రక్షణ అనుగ్రహించాడు, తనకు మారు మనసును దయచేశాడు. నేను ఆ మాట ఎలా చెప్తున్నాను తెలుసా? ఆవిడ ఆ యొక్క కొండతో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ కొండను తీసుకుని ఇంటికి వెళ్ళలేదంట. ఏం జరిగిందో తెలుసా? ఆ కొండను తీసుకుని ఊర్లోకి వెళ్ళిందంట. అదే తన మార్పు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని స్వస్థపరిచినా ఆ జీవితం వెనకాల ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఏంటంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నాడు. పలానా వ్యక్తి ద్వారా నేను ఈ కార్యం నెరవేర్చాలి, పలానా వ్యక్తి ద్వారా నేను ఈ కార్యం చేయాలని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత కన్నుల మీద ఉమ్మి వేసి రెండవసారి ఆయన మనుషులు కనబడుచుండగా వారు చెట్ల వలె నడుచున్నారని నాకు కనబడుతున్నారనను. అంతటా ఆయన మరలా తన చేతుల నుంచి కన్నుల మీద నుంచగా వారు తేరు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగను. దేవుడు సంపూర్ణంగా అతన్ని స్వస్థపరిచాడు. దేవుడు అతన్ని సంపూర్ణంగా బాగు చేశాడు. ఏమండి, చాలా మంది దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏంటో తెలుసా? దేవుడు స్వస్థపరచడు అని నేను చెప్పడం లేదు, కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, దేవుడు స్వస్థపరచడం కన్నా మనుషులు స్వస్థపరచడం ఎక్కువ అవుతుంది. నా దగ్గరికి రండి, నేను స్వస్థపరుస్తాను, నా దగ్గరికి రండి, నేను బాగు చేస్తానని మనుషులు వారి దగ్గరికి ఆకర్షించుకుంటున్నారు. అది తప్పు. ఏమండి, మనుషులు ఎవరి దగ్గరికి ఆకర్షించాలంటే దేవుని దగ్గరికి ఆకర్షించాలి. మీరు దేవుని నమ్ముకోండి, బాగుపడతారు. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి, మీ జీవితాలు బాగుపడతాయి. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి, మీ జీవితాలు కట్టబడతాయి. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి, తద్వారా మీ జీవితాలు వెలుగులోకి నడిపించబడతాయి, సత్యం వైపుకి నడిపించబడతారు. మీరు క్రీస్తుని తెలుసుకుని ఆయన కోసం జీవించి ఆయన కోసం బ్రతకండి అని చెప్పి నాయకులు, ప్రసంగికులు మనకు కావాలి. అంతేగాని మీరు నా దగ్గరికి రండి, నన్ను పొగడండి, నా కానుకలు ఇవ్వండి, నాకు అర్పణలు ఇవ్వండి, నా ఫ్లెక్సీ వేయండి, నా ఫోటోకు దండేయండి, నన్ను పొగడండి అని ఈ కథలు చెప్పేవాళ్ళు కాదు. ఈ కథలు చెప్పేవాళ్ళు మనకు వద్దు, వేస్ట్. వాళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి వాళ్ళే.
దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ మాట చెప్తుంది. ఏంటో మనందరికీ తెలుసు. కళ్ళు మూసుకుని మీరు ఏ మాట చెప్పుకోవచ్చు. కీర్తనలు మొదటి కీర్తన మొదటి 3 వచనాలు చెప్పండి. కళ్ళు మూసుకుని చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. మొదటి నుంచి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏమండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మీ స్నేహాలు కానీ, మీ బంధుత్వాలు కానీ, మీ యొక్క సహవాసం కానీ చెడ్డదై ఉండకూడదు. మీరు దుష్టుల ఆలోచించకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసకుల మార్గంన మీరు కూర్చోకూడదు. మీరు అట్లాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి వీలు లేదు. ఏమండి, ఎవరైనా ఒకరు మనకి అన్హెల్దీ రిలేషన్షిప్ ఉందంటే దాన్ని మనం కట్ చేసేయాలి వెంటనే. అది మనకు అవసరం లేదు. చెడు స్నేహాలను మనం విడిచిపెట్టాలి. అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఏమండి, మన శారీరక జీవితాన్ని గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామో అదేవిధంగా మనము మన ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ మనల్ని పాడు చేసేటువంటి మనల్ని పాడు చేసేటువంటిది ఏదైనా ఉంటే దానిని మనం దూరంగా పెట్టాలి. మనం వాటిని దూరంగా పెట్టాలి. అది మన జీవితాలకు చాలా మంచిది. తర్వాత మాట మనం చదువుదాము. మార్కు సువార్త 8వ అధ్యాయం కిందకి వెళ్ళి మనం చదివినట్లయితే, అంతటా గుడ్డివాడు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. తర్వాత 26వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, అతడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. ఇక్కడ 2 సంగతులు జరిగినాయి. ఏంటో తెలుసా? మొదటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఆ మార్పు లేని ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ఆ మార్పు లేని ప్రజల దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే బెత్సయిదా ప్రజలు మాట వినని ప్రజల్లా ఉన్నారు. వాళ్ళు మాట వినే ప్రజల్లా లేరు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు కూడా ఒకానొక రోజున వాళ్ళకిలా తయారవుతావు, వాళ్ళకిలా జీవిస్తావు, వాళ్ళకిలా మాట్లాడతావు, వాళ్ళకిలా ప్రవర్తిస్తావు, వాళ్ళకిలా ఆలోచిస్తావు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి దేవుడు అన్నాడు అనమాట. రెండో విషయం ఏంటో చెప్పమంటారా? మనం ఇప్పుడే చదువుకున్నాం. ఏంటది? దేవుడు చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చూడన కూర్చుండక. సో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ ఆత్మీయ జీవితానికి క్షేమం ఉండదు. వాళ్ళు నిన్ను పాడు చేస్తారు, వాళ్ళు నిన్ను నాశనం చేస్తారు. కాబట్టి అట్లాంటి స్నేహం, అట్లాంటి సహవాసం నువ్వు కలిగి ఉండొద్దని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఆ గుడ్డివాన్ని ఆజ్ఞాపించాడు. చూడండి, దేవుడు చాలా మంచోడండి. దేవుడు చాలా గొప్పడు. దేవుని ప్రణాళిక గొప్పది. దేవుని యొక్క చిత్తం గొప్పది. ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక చాలా ఉన్నతమైనది. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మనకు ఎంతగానో సహాయం చేసే దేవుడు. కానీ రెండవ పక్క కాయిన్ ఏంటో తెలుసా? కాయిన్ సెకండ్ సైడ్ ఏంటో తెలుసా? ఆయన ఎంత ప్రేమించాడో అదే విధంగా ఆయన శిక్షిస్తాడు కూడాను. ఆయన ఉగ్రతను చూపించే విషయంలో కూడా ఎక్కడ రాజీ పడడు. He will never compromise when it comes to the matter of justice and righteousness. ఆయన ఎక్కడా కూడా ఆయన కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు. ఆయన సరి చేసుకునేటువంటి దేవుడు, లేకపోతే సర్దుకుపోయేటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన ఎక్కడ కూడాను సర్దుకుపోయే దేవుడు కాదు. దేవుడు పాపాన్ని చాలా ఘోరంగా శిక్షిస్తాడు. దేవుడు పాపాన్ని చాలా కఠినంగా శిక్షిస్తాడు. మీరు బైబిల్లో చూడండి, చాలా స్పష్టంగా పాపం చేసినటువంటి భక్తుల్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. గ్రామాన్ని విడిచిపెట్టలేదు, పట్టణాన్ని విడిచిపెట్టలేదు. ఏమండి, ఆఖరిగా నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. నా మాటలు చాలా శ్రద్ధగా వినండి. ప్రగతిపురం కాలనీ వాస్తవ్యులారా, అదేవిధంగా అబాండెంట్ లైఫ్ చర్చ్ విశ్వాసులారా, నా మాటలు వినండి. దేవుని వాక్యాన్ని మీరు మీ జీవితాల్లో నిజంగా విధేయత కలిగి జీవిస్తున్నారా? మొదటి విషయం. రెండో విషయం, నిజంగా మీరు మార్పు చెందుతున్నటువంటి ప్రజల్లాగా మారినటువంటి మనస్సు కలిగి మీరు ప్రవర్తిస్తూ బ్రతుకుతున్నారా లేదా? చూడండి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఒకవేళ దేవుడు మన గ్రామాన్ని విడిచిపెడితే, దేవుడు ఒకవేళ మన సంఘాన్ని విడిచిపెడితే, ఏమండి, మీరు అనుకోవద్దు నేను సునీల్ పాస్టర్ గారు చర్చికి వెళ్ళినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్తాను, లేకపోతే తీర్పు నుంచి తప్పించుకుంటాను. ఆ అవకాశం లేదండి. అవకాశం లేదు. ఆయన ఏం దేవుడు కాదు. ఏమండి, ఆయన ఏమి దేవుడు కాదు.
కాబట్టి తీర్పు దినాన్న మనల్ని తప్పించే నాదుడు ఎవ్వరు లేరు. కాబట్టి దాని గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భయంతో ఉండాలి, చాలా వణుకుతో ఉండాలి. అవండి. నెంబర్ 3, మూడో విషయం ఏంటనంటే, మనము మార్పు చెందుతున్నటువంటి ప్రజల్లా ఉండాలి. వాక్యం మన జీవితంలో పనిచేయాలి. ఏమండి, వాక్యం మన జీవితంలో పనిచేయాలి. ఒకవేళ ఒక మోటార్ సైకిల్ ఉందనుకోండి, ఒక బండి ఉంది. ఆ బండిని వాడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక 5 సంవత్సరాల పాటు, 10 సంవత్సరాల పాటు అక్కడ మూలన పడేసి పెట్టామనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? అది తుప్పట్టిపోద్ది, అది మరలా వాడడానికి ఉపయోగపడదు. అదేవిధంగా ఒకవేళ మన హృదయం మారకపోతే గట్ల, మన హృదయం కఠినపడిపోయి ఉంటే గట్ల, ఒకవేళ అది వాత వేయబడినటువంటి మనస్సాక్షిని కలిగి ఉంటే గట్ల ఏం జరుగుతుందో తెలుసా? అది వాక్యానికి ప్రతిస్పందించదు. అది తుప్పట్టిపోయి నాశనం అయిపోయి దేవుని నుండి దూరం అయిపోతుంది. దేవుని నుండి దూరం అయిపోతుంది. నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? నీవు నిజంగా మార్పు చెందినటువంటి వ్యక్తిగా, మారు మనసు పొందుతున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేకపోతే కఠిన హృదయం కలిగి, కాఠిన్యమైనటువంటి హృదయం కలిగి జీవిస్తున్నావా? నిజంగా నీ జీవితంలో దేవుని మాటలకు విధేయత ఉందా? గుండెల మీద చేసుకుని చెప్పగలవా, నేను వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను అని చెప్పడానికి నీ దగ్గర ఆ ధైర్యం ఉందా? తీర్పు దినాన్న దేవునికి ఏమైనా సమాధానం చెప్తాం? తీర్పు దినాన్న దేవుడి ముందు నుంచుని, అయా ప్రభువా, దేవుడు మనందరినీ చూసిన తర్వాత ఆయన ఏమని పలుకుతాడు? ఒకవేళ ఈ లోకంలో ఎంతో కష్టపడి జీవించి ఆయన దగ్గరికి వెళ్ళి బలా చెడ్డ దాసుడు అనిపించుకుంటావా, లేకపోతే బలా మంచి దాసుడు అనిపించుకుంటావా? అంటే దేవుడు 2 రకాల మాటలు మాట్లాడతాడు. ఒకవేళ మనల్ని చూసి, ఇదిగో ప్రసాదు, నువ్వు చెడ్డవాడివి, నువ్వు చెడ్డదాసుడు, నువ్వు నా దగ్గర నుంచి పో అన్నాడు అనుకోండి, ఖతం, మన జీవితం అక్కడితో అయిపోయినట్టే. మనం చేసిన భక్తి, మనం చేసిన ప్రార్థన, మనం పాడిన పాటలు, మనం ఇచ్చిన కానుకలు అన్ని వేస్ట్. దేవుడి దగ్గర నుంచి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, బల మంచి నమ్మకమైన దాసుడా, బల మంచి నమ్మకమైన దాసురాలా. మన హృదయ పరిస్థితి అలా ఉంది. మనం మార్పు చెందినటువంటి ప్రజలుగా ఉంటున్నామా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఇట్లా అనుకుందాం, ఈరోజు రాత్రికే దేవుడు ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆయన సంఘం ఎత్తబడితే, ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటామా? ఎత్తబడే గుంపులో మనం ఉంటామా? ఒకవేళ నీకు ఆ నిశ్చయత లేకపోతే నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏమండి, దేవుడు కూడా చేయలేని ఒక అసాధ్యమైన పని ఏంటో చెప్పనా? ఈవెన్ దేవుడు కూడా చేయడు ఆ పని, చేయలేడు. ఆయన నిన్న అనే రోజున మరలా మన జీవితంలో తీసుకురాడు. హీ కెనాట్ బ్రింగ్ ద టైమ్ విచ్ ఇస్ ఆల్రెడీ పాస్. జరిగిపోయినటువంటి సమయాన్ని ఆయన మరలా తీసుకురాడు. మన తెలుగులో సామెత ఉంది కదా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు. సేమ్ అట్లనే మనం చనిపోయిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే మనము భవిష్యత్తును గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఇష్టానుసారంగా బ్రతికినా, ఏమండి, ఆ తీర్పు నుంచి మనల్ని ఎవరు కూడాను కాపాడలేరు. ఆ తీర్పు నుంచి ఎవరు కూడా మనల్ని కాపాడలేరు. సో నీ జీవితం ఎలా ఉంది? దేవుని రాకడకు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి పడుకోండి. నేను దేవుని రాజ్యానికి సిద్ధంగా ఉన్నాను. ఇది అశాశ్వతమైన లోకం, ఇది అశాశ్వతమైన జీవితం. మన కళ్ళ ముందు ఉన్నవన్నీ అన్నీ కూడా అశాశ్వతమైనవి. కేవలం 2 విషయాలు శాశ్వతమైనవి: దేవుడు, దేవుని రాజ్యం. ఆ రాజ్యం త్వరలో రాబోతుంది. ఆయన రాజ్యం త్వరలో స్థాపించబడకపోతుంది. 2 విషయాలు ఖాయమండి. ఒకటి మనం పోవడం, 2 ఆయన రావడం. ఈ రోజు రాత్రి ఏదైనా జరగవచ్చు. ఒకటి మనమైనా పోవచ్చు, 2 ఆయన రావచ్చు. కాబట్టి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థించేద్దాం. దయచేసి హృదయ కాఠిన్యం కలిగి బ్రతకొద్దు. ప్రభుని అడుగు, ప్రభువా, నా హృదయాన్ని పగలగొట్టు, నా హృదయాన్ని